రాజులకు రాజు అయిన యెహోవా ఏర్పాటు చేయబడి ఇటు విన్న ఈ దావీదు విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక కుటుంబంతో ఉన్నారు. ఆ కుటుంబం అంతా 80 మందికి ఉన్నారు. 80 మందిలో ఆఖరుడు ఎవరంటే దావీదు. ఎందుకు ఈ దావీదుకి కలిగినదట? ఎందుకో దావీదుకి కలిగిందంటే ఆశ. ఎందుకో దావీదుకి ఆలోచించాడట, ఐక్యత లేకపోతే ఏ కుటుంబమైనా పాడైపోతుంది. హల్లెలూయా. భార్యాభర్తల్లో ఐక్యత లేకపోతే కుటుంబం నాశనం అయిపోతుంది. హల్లెలూయా. సంఘంలో ఐక్యత లేకపోతే చెల్లచెదరైపోతుంది. హల్లెలూయా. దేశాల్లో ఐక్యత లేకపోతే యుద్ధాలు జరుగుతాయి. హల్లెలూయా. ఒకరి మాట ఒకరికి కలిసిపోకుండా ఉన్నట్లయితే విభేదాలు కలుగుతాయి. హల్లెలూయా. ఈ దావీదు రాయబడిన 133వ కీర్తన మనం చూసినట్టు చదువుకున్నాం. 133వ కీర్తన జాగ్రత్తగా చదువుతున్నాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. బాగా వినాలి. ఎంతో ఎంతో ఎంత అంటున్నాడు. అసలు ఎంతో అన్నాడు కానీ దానికి ఎంతనా లేదు. ఏ వస్తువు కొనాలన్నా దానికి రేట్ ఉంటుంది. ఏది కొనాలంటే ఒక వెల అనేది ఉంటుంది, కేటాయించింది. దేవుడి మేలుకి వెల లేదు. దేవుడు చేసే మేలుకు వెల కట్టవలసిన అవసరం లేదు. ఆయన చేసే మేలు మన జీవితంలో ఎల్లప్పుడూ దీవించబడును గాక. ఆ మేలు వర్ణించినా వివరించినా లెక్క కింద మించిపోతున్నది. ప్రతి వారి కుటుంబంలో దేవుడు ఎన్నెన్నో మేలు చేశాడు. ఆ మేలుని బట్టి ఆలోచిస్తే ప్రభునందు ప్రియమైన సంఘం, ఈ రోజున నీవు నేను ఎలా ఉన్నాం అన్న ఒక విషయాన్ని ఒక దావీదును జ్ఞాపకం చేసినట్లయితే, ఈ దావీదు రాసిన యొక్క 133వ కీర్తన మనం చూసినట్టు మార్చిక యాత్రా కీర్తన, దావీదు రచించబడిన కీర్తన. ఈ మొదటి వచనం చూసినట్లయితే 133 కీర్తన మొదటి వచనంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. ఎందుకంటే ఈ మాట వింటున్న ప్రియ విశ్వాసులారా, దేనికి పలికడి ఈ మాట ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయనకు అంత ఆలోచన కలిగిందంట. ఈ రోజు ఆలోచించాలి. సంఘములో ఉన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న సహోదరులారా, క్రైస్తవ సంఘమా, భక్త క్రైస్తవులైన వారులారా, దేవుని పిల్లలారా, మందిరానికి వచ్చే వారులారా, నీళ్ళు ఐక్యత ఉన్నదా? అత్తకోడలు ఐక్యత ఉన్నదా? కుటుంబాల ఐక్యత ఉన్నదా? తల్లిదండ్రుల ఐక్యత ఉన్నదా? సంఘంలో ఐక్యత ఉన్నదా? ఐక్యత లేని చోట ఎలా ఉంటారో తెలుసా? అపవాది